సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వేసవిలో నిరుపేదలకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలోని ఈ రోజు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. నగరంలోని పౌరులకు బడేటి చంటి ఎస్కేప్ పండు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. రహదారిలో ప్రయాణం చేసే వాహనదారులకు చలివేంద్ర నిర్వాహకులు దగ్గరికి వెళ్లి మజ్జిగను పంపిణీ చేశారు. విజయాలను సాధించారు ఎందరో వానరకణం విశ్రమించక గుండెలు జెండా చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేని వేనాడు మీ ఐదు నిర్మాతలు మీరు చేపట్టుకోండి. అలా actual savings for what a save! More and space for energy. One more, sir. One more. ఎక్కువ తెలుసుకుందాం. ఆశాచంద్రికల కుంభరు శ్రీకృష్ణ మిత్రమా యోచించి ఏం తెస్తావు. మా అందరి కోసం బోటు అనే బోటు మీద ఉన్న సముద్రమే దాటావు. మరో మిత్రమా మరో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండడానికి ప్రధాన కారణం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహమేనని ప్రాథమిక పాఠశాల హెచ్ఎంబి కిరణ్మయి పేర్కొన్నారు. బుధవారం రాత్రి పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడమే కాకుండా నిష్ణాతులైన ఉపాధ్యాయులు విద్యా బోధన అందిస్తున్నారని ఆమె తెలిపారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వల్ల ప్రభుత్వం అందించే పథకాలను పొందడమే కాకుండా ఉచిత విద్యను పొందవచ్చని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. గ్రామస్తులు ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఎం సునీత, ఎస్ఎంసి చైర్మన్ ఏ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ టి రవికుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దీనికి మించి ఏది లేదు. అది భగవంతుడు నాకు ఇచ్చాడండి. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఏ ఉద్యోగంలో కూడా
ఎవరు కూడా ఇంత సంతోషం పొందలేదండి. ఇక్కడ మాత్రం అదే నేను చాలా దూరంగా ట్రాన్స్ఫర్ అయ్యింది కొండలరావుపాలెం అనుకున్నాను. అసలు వచ్చిన దగ్గర నుంచి అండి ఇది నా సొంత ఇల్లులాగా. ఎందుకంటే అలాంటి ప్రేమానురాగాలు మీ అందరి దగ్గర నుంచి ఇప్పుడు ఇంకా ఇంకా నాకు బాధ్యత పెరిగిందండి. ఈ 2 సంవత్సరాలు కూడా భగవంతుడు దయ చూపించి నన్ను సజీవ లెక్కలో ఉంచితే నేను మీరు చెప్పినట్లు ఇంకా ఇంకా మంచిగా నా బాధ్యత నిర్వర్తించాలని కొండలరావుపాలెం మీ అందరి దగ్గర మరొక్క మారు ఈ బిడ్డల విషయంలో ఏదైనా చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. నేను చెప్పలేనండి, మాటలు రావట్లేదు. మీ అందరికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నానండి. నేను చాలా హ్యాపీగా కొండలరావుపాలెం అంటే నా జీవితంలో ఒక మైల్ స్టోన్ అండి. నిజంగా నేను జీవితంలో మర్చిపోనండి. మీ అందరికి నిజంగా మేడం గారు మీరు మాటలకి నాకు ఇంకా ఇంకా నా బాధ్యత పెరిగిపోయిందండి. అసలు మీరు చెప్పిన దాన్ని బట్టి అయ్యి బాబోయ్ నేను ఈ చాలా చిన్నది, నేను ఇంకా ఇంకా ఎంత చెయ్యాలి, దేవుడు నాకు సహాయం చేసి ఈ బిడ్డలందరూ డిఫరెంట్ రంగాల్లో చాలా హై లెవెల్లో సెటిల్ అవ్వాలని నా ఉద్దేశం అండి. అదొక్కటే నా కోరిక. ఎందుకంటే అసలు మీరు చెప్పిన దాన్ని బట్టి అయ్యి బాబోయ్ నేను ఈ చాలా చిన్నది, నేను ఇంకా ఇంకా ఎంత చెయ్యాలి, దేవుడు నాకు సహాయం చేసి ఈ బిడ్డలందరూ డిఫరెంట్ రంగాల్లో చాలా హై లెవెల్లో సెటిల్ అవ్వాలని నా ఉద్దేశం అండి. అదొక్కటే నా కోరిక. ఎందుకంటే నేను ఏదన్నా విసుక్కోకుండా చేస్తానండి. సో మీరు వచ్చి మా బిడ్డలు దీవించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ టైం అయినప్పటికీ అక్కడి నుంచి తరిమేశారంట. అప్పుడు ఈ కథలో నీతి ఏంటంటే ఒకరికి సాయం చేస్తే ఇంకొకరికి వాళ్ళు కూడా మనకి సాయం చేస్తారు. మీరే ఫస్ట్ మీకు మీరే స్పెషల్, నెక్స్ట్ మీ టీచర్స్, నెక్స్ట్ మీ పేరెంట్స్. మీకు మీరే కాంపిటీషన్ అవ్వాలి, మీకు మీరే స్పెషల్ అవ్వాలి, మీకు మీరే విన్ అవ్వాలి అన్నిట్లో. అనగా ఒక పెద్ద అడవి ఉండేదంట. అడవిలో చాలా ఏనుగులు ఉండేవంట. అవి రోజు స్నానానికి వెళ్ళేవంట. అప్పుడు చిన్న చిన్న ఎలకలని తొక్కేసేవంటాయి. ఒక రోజు ఎలకలన్నీ కలిసి చూసుకొని వెళ్ళారు. థ్యాంక్ యూ. అసలు నన్ను పెద్దలు ఇలాగ నన్ను గణపరచడం అస్సలండి నాకు ఎంతో, అసలు ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా ఈ సంతోషం రాదు. ఎందుకంటే నేను ఇక్కడ గట్టిగా చెప్పండి కొడదామా, గట్టిగా దగ్గరగా టీచర్స్, మీరు పేరెంట్స్. పిల్లల గురించి చెప్పాలంటే పిల్లలు ఉన్నారు ఇక్కడ. పిల్లలు మీకే చెప్పేది, మీకు మీరే స్పెషల్. మీ లైఫ్ లో 3 విషయాలు స్పెషల్ ఉంటాయి. ఒకటి మీరే, ఫస్ట్ మీకు మీరే స్పెషల్, నెక్స్ట్ మీ టీచర్స్, నెక్స్ట్ మీ పేరెంట్స్. మీకు మీరే కాంపిటీషన్ అవ్వాలి, మీకు మీరే స్పెషల్ అవ్వాలి, మీకు మీరే విన్ అవ్వాలి అన్నిట్లో. నెక్స్ట్ టీచర్స్. నిజంగా మా ఊర్లో మా స్కూల్కి మీ టీచర్స్ నిజంగా చాలా స్పెషల్. చాలా థ్యాంక్స్ అండి. మా పిల్లలు దృష్టిలో పెట్టుకుని ఇంత బాగా చదువు చెప్పడం కానీ, ఎంకరేజ్ చేయడం కానీ, ప్రోగ్రామ్ ఇవ్వాల. ఐఎమ్ హ్యాపీ దిస్ పార్ట్ ఆఫ్ దిస్. హ్యాపీ మేడం, హ్యాపీ. అండ్ పేరెంట్స్, మనకి మన పిల్లలు ఒక్కటేనండి, కానీ టీచర్స్ కి వీళ్ళందరూ మన పిల్లలే. మన పిల్లలే స్పెషల్ అనుకుంటాం. టీచర్స్ కి ఈ పిల్లలందరూ స్పెషలే. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు పేరెంట్స్ చూడలేదు, మమ్మల్ని చూడలేదు, ఎవరిని చూడలేదు, వాళ్ళ టీచర్స్ నే చూస్తున్నారు. వాళ్ళ టీచర్స్ బాగుంది అని ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళకి అదొక ధైర్యం అనమాట. అసలు నన్ను పెద్దలు ఇలాగ నన్ను గణపరచడం అస్సలండి నాకు ఎంతో, అసలు ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా ఈ సంతోషం రాదు. ఎందుకంటే నేను ఇక్కడ గట్టిగా చెప్పండి కొడదామా, గట్టిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి వేగంగా సాగుతుందని జయరాయ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మంచినేని శ్రీనివాసరావు తెలిపారు.
బెంగళూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆశీస్సులతో పెదవేగి మండలం రాయన్నపాలెంలో సుమారు 1.5 కోట్లతో సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. డ్రైనేజ్ పనులు, త్రాగునీటి సదుపాయాలు మెరుగుదలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెంచడంతో కూలీలకు ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు మంచినీటి శ్రీనివాసరావు, క్లస్టర్ 1 బెంగళూరు. ఈరోజు ముఖ్యంగా నేను మాట్లాడటం కారణం గత 22 నెలల మధ్య 23 నెలల మధ్య కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా మా క్లస్టర్లో ఉన్న 10 గ్రామాలకి 50 కోట్ల పైన సీసీ రోడ్లు కానివ్వండి, WBM రోడ్లు కానివ్వండి, OHRలు కానివ్వండి, వివిధ రూపాల్లో దానికి శాంక్షన్ చేశారు. వాటిల్లో 75 నుంచి పైన పూర్తయి ఇంకా కొద్దిగా అక్కడక్కడ పూర్తి అవ్వాల్సింది ఉంది. అవి కూడా ఈ నెలాఖరికల్లా పూర్తి చేసి చేయటం జరుగుద్ది. ఈ కార్యక్రమాల్లో పూర్తి క్వాలిటీతో ఎక్కడ అవకతవకలకు తావు లేకుండా ఈ నా క్లస్టర్ పరిధిలో రోజు మొత్తంలో ఒకసారైనా నాకున్న 10 గ్రామాల్లో 2-3 గ్రామాలు 4-5 గ్రామాలను ప్రతిరోజు మా ఎమ్మెల్యే గారు టచ్ చేస్తారని ఆయన ఇంటి నుంచి బయలుదేరి మా క్లస్టర్ పరిధి నుంచి వెళ్ళాలి. ఎటైనా ఈ 10 గ్రామాలని ప్రతి వారంలో 2-3 సార్లు టచ్ చేస్తారు. ఎక్కడ పని జరిగినా ఆగి చూస్తారు, కరువు పనుల దగ్గర ఆగి చూస్తారు, ఇంకోసారి కూడా అట్లా చూస్తారు. ఈ రకమైన గ్రాంట్లు ముఖ్యంగా నియోజకవర్గానికి మార్చి నెలకి సంబంధించి 100 కోట్ల రూపాయలు గ్రాంట్లు తీసుకొచ్చారు. WBM రోడ్ల రూపంలో, బీటీ రోడ్ల రూపంలో, సీసీ రోడ్ల రూపంలో ఒక్క నెలలో 100 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టిన ఘనత ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఇచ్చిన ఘనత మరో సంతోషంగా ఉన్నాయి. అందరూ సుఖ సంతోషాలుగా ఉంటున్నారు. ఒకళ్ళిద్దరు దురుద్దేశంతో ఏదో మాట్లాడినా ఆ అవాకులు చవాకులు ఆడతో మిగిలిపోతే తప్ప ఇది కూటమి ప్రభుత్వానికి ఏం ఆపాదించద్దు. ఈ ఊరు ఎక్కువ, ఈ ఊరు తక్కువ, ఈ ఊరు నాది, ఈ ఊరు మా మేనత్తది అనే భావం లేకుండా ప్రతి ఊరికి ఒకే రకంగా ప్రతి ఊరు నాది, నా సొంతం అన్నట్టుగా నిధులు కేటాయించారు. ప్రతి ఊళ్ళోని ఏలూరు నగరంలో శ్రీ వాసవి మాత జయంతి సందర్భంగా నగరంలోని పురవీధులలో వాసవి మాత రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ వాసవి కన్నక పరమేశ్వరి సత్రం అధ్యక్షులు దివ్యల జయప్రకాష్ జయబాబు ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి హాజరయ్యారు. అనంతరం బడేటి శ్రీ వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ వాసవి మాతకు 500 మంది మహిళలతో పూజలు నిర్వహించామని, అదేవిధంగా 108 మంది కన్నెలతో కుంకుమ పూజలు జరిగినట్లు తెలిపారు. శ్రీ వాసవి మాత జయంతి మహోత్సవాల సందర్భంగా వేలాది మందితో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. బయట పెట్టండి బయట వచ్చండి బంధువులు వచ్చండి. జై వాసవి.
మాత జయంతి ఉత్సవంలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీ అంబికా కుటుంబం. జై వాసవి. జై వాసవి. వారి జయంతి సందర్భంగా ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి రథం ఊరేగింపు స్టార్ట్ అయింది. అలాగే మన వాసవి మాత ఉన్న దేవాలయము శివాలయము మొత్తం పునర్నిర్మాణం జరుగుతుంది. దానికి మన ఎమ్మెల్యే అయిన బడేటి సంటి గారు పూర్తి సహకారంతో మన సీఎం గారి దగ్గర 2 కోట్లు శాంక్షన్ చేసి తీసుకొచ్చారు. దానికి మనం 1 కోటి రూపాయలు కట్టాము. 3 కోట్లు పెట్టి పునర్నిర్మాణం జరుగుతున్న మొన్న 3 రోజుల నాడు అన్ని విగ్రహాలు బాలాలయంకి వెళ్ళడం జరిగింది. ఇక టెండర్ రాగానే పునర్నిర్మాణం జరుగుతుంది. అందరూ ఈ సహకారం అంతా ఎమ్మెల్యే గారు దగ్గరుండి చేస్తున్నారు. వారికి మా అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరి సహకారంతో ముందుకెళ్దామని అందరినీ కలుపుని వెళ్దామనే ఉద్దేశంతో ఉన్నాము. అందరినీ కలుపుకెళ్తాము. జై ఏలూరు ఎమ్మెల్యే. సంవత్సరం కూడా ఏలూరులో వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా చేస్తాం అనేది ఆనవాయితీగా వస్తున్నది. దాన్ని అనుసరించి ఈ సంవత్సరం కూడా దివ్యల్ జయప్రకాష్ జయబాబు గారు, ఊర రామకృష్ణ గారు, దేశ నరసింహరావు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వాళ్ళ ఆధ్వర్యంలో అంబికా రాజా గారు అంబికా సంస్థల యొక్క వాహనం మన అమ్మవారి యొక్క వాహనం అమ్మవారు అంబికా రథం మీద ఊరేగుతాం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. దాన్ని అనుసరించి మనం ఇక్కడికి ఈ ఊరేగింపుని ప్రారంభించాము. ఈ రోజున 2 టౌన్లోను, రేపు 1 టౌన్లోను, ఎల్లుండి వచ్చేటప్పటికి అసలు ఎక్కడా జరగని విధంగా 500 మంది పైన సువాసిలతో కుంకుమ పూజలు జరుగుతున్నాయి. అదేవిధంగా 102 మంది కన్యలతో కుంకుమ పూజలు చేస్తున్నాం. దాని తదుపరి అన్నప్రసాద వితరణ ఉంది. ఈ అన్ని కార్యక్రమాలు కూడా ఏలూరులో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా పాల్గొంటున్నారు. కొన్ని వేల మంది ఆర్యవైశ్యులు ఆ రోజున ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు ఊరేగింపులో కూడా ఆర్యవైశ్యులు, ఇతర భక్తులు, అమ్మవారి భక్తులు అనేక మంది ఒక్క వాసవి మాత ఓన్లీ ఆర్యవైశ్యులకి మాత్రమే కాదు, మాత అన్ని కులాలకి కూడా అమ్మ మాతే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అమ్మని గుర్తించి వాసవి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద కూడా ప్రకటించడం జరిగింది. ఈవేళ తెలంగాణలో ఈ రోజున మన వాసవి జయంతిని వాళ్ళు అధికారంగా గుర్తించడం జరిగింది. 2 ప్రభుత్వాలకి కూడా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం, అభినందనలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా జయప్రకాష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏలూరులో 154 సంవత్సరముల చరిత్ర గల శివాలయాన్ని మేము పునరుద్ధరణ చేస్తాం అనేది జరుగుతున్నది. కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆ దేవాలయంలో ఉండటం జరిగింది. దాన్ని అనుసరించి మేము ముఖ్యమంత్రి గారు 2 కోట్ల రూపాయలు ఇస్తామే కాకుండా మేము ఆర్యవైశ్యులు 1,80,00,000 రూపాయలు వసూలు చేసాం. 1 కోటి రూపాయలు ఆల్రెడీ ఇస్తాం జరిగింది. ఇంకా కావాల్సి వస్తే కూడా వసూలు చేసే సత్తా మన జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఉన్న అందరం కూడా వసూలు చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఏలూరులో నిర్వహించిన ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మలేరియా దోమకాటు వల్ల వ్యాపించే ప్రమాదాలకు జ్వరమని లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా, నీరు నిల్వ లేకుండా చూడడం, దోమల నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు. 2030 నాటికి మలేరియా రహిత జిల్లాగా మారడం సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మలేరియా నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత, మలేరియా కావచ్చు, మలేరియా సమాజమే, ఆశా కార్యక్రమం అందరం కూడా ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించి, మనం అవేర్నెస్ కాదు, ప్రజలకు అవేర్నెస్ కలిగించి మలేరియా రైతు సమాజం కోసం, మలేరియా నిర్మూలన కోసం మనం అందరం కూడా మనం పాటుపడాలి. కాబట్టి మరి ఈ మలేరియా యొక్క
ప్రపంచ మలేరియా దినోత్సవానికి సంబంధంగా మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మేడం వచ్చారు, అలాగే ఇతర ప్రోగ్రామ్స్ వచ్చారు, అలాగే మన ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు వచ్చున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. కొన్ని జ్వరం ఉందా నిర్లక్ష్యం చేయకండి. జ్వరం ఉందా నిర్మూలన రాదు, పుట్టరాదు, మలేరియా నిర్మూలన, మలేరియా నిర్మూలన, జ్వరమా మలేరియా సమాజమే, మలేరియా సమాజమే. దీన్ని చలిజ్వరం అంటారు. మలేరియా వలన కొన్ని కోట్లాది మంది బాధపడుతూ కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సార్ రానాలు రాసిన శాస్త్రవేత్త మలేరియా క్రిములు కనుక్కొని మలేరియా దోమ నుండి అంటే ఆడ అనాఫిలిస్ దోమ నుండి మనుషు సంక్రమిస్తుందనే ఉద్దేశంతో నేను మా కుటుంబము, మా గ్రామము మరియు మా సమాజ ఆరోగ్యం కోసము ఈరోజు పూర్తి బాధ్యతతో మందుల కోసము ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకుండా పూర్తిగా తీసుకుంటాను. దోమకాటు నుండి రక్షణ కోసము దోమకాలను మరియు ఇతర నివారణ పద్ధతులను తప్పనిసరిగా ఉపయోగిస్తాను. మా కుటుంబ సభ్యులకు మరియు పొరుగు వారికి మలేరియా నివారణ మార్గాలపై ప్రతి వారము తేడా పాటిస్తూ శుభ్రతను కాపాడుతాను. జ్వరం వచ్చిన వెంటనే తిరగబడే అవకాశం ఉంటాయి కాబట్టి కంప్లీట్ ట్రీట్మెంట్ అవ్వాలి, సర్వేలెన్స్ చేయాలి. కంట్రోల్ యాక్టివిటీస్ అంటే స్ప్రే ఆపరేషన్స్, ఫ్రైడే యాక్టివిటీ ప్రాపర్గా చేయగలిగితే మనము దోమల నిర్మూలన అనేది చేయడం సాధ్యం కాదు. మన మనిషిలో ఉన్న పారాసైట్ని ఎలిమినేట్ చేయగలుగుతాం. అంటే జ్వరం వస్తే పారాసైట్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ కంప్లీట్ ఇస్తే కనుక పూర్తి స్థాయిలో మనసులో ఉన్నటువంటి ఆ పారాసైట్ని పూర్తిగా ఎలిమినేట్ చేయగలుగుతాం. దట్ ఈజ్ ఎలిమినేషన్ స్ట్రాటజీ. మనకి 2027 కల్లా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలని +1 ఏపీ నిర్మూలన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇండియా మొత్తం 2030 కల్లా మలేరియా రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందరూ కృషి చేయడం జరుగుతుంది. జిల్లా వైద్యాధికారి, ఏలూరు జిల్లా. ఈరోజు మనం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ 25 తారీఖు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మనం ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనిలో భాగంగా మనందరూ కూడా మన ఆశాలు, మన ఏఎన్ఎంస్, స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క చిన్న ర్యాలీని ప్రారంభించి ప్రజల్లో కొద్దిగా అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ సంవత్సరం యొక్క మెయిన్గా మన థీమ్ ఏమిటంటే ఇప్పుడు మనం సాధించగలం, ఇప్పుడు మనం తప్పక సాధించాలి. అంటే మనం 2027 కల్లా మలేరియా కేసెస్లు ఉండకూడదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.